Hi friends, welcome to Homemaking Mantra. This is Shanti. Welcome to Daily Vlogs. ఇవాళ చాలా రోజుల తర్వాత శారీ కట్టుకోవాలి అనిపించింది. ఇది చందేరి శారీ. ఆల్మోస్ట్ లైక్ లెనిన్ లాగే అనిపిస్తుంది కానీ డిఫరెంట్ మెటీరియల్, చాలా లైట్ వెయిట్ ఉంటుంది, బాగుంటుంది. ఈ శారీ వచ్చేసరికి సూర్య క్లాత్ స్టోర్స్ అని చెప్పి స్వీట్ మ్యాజిక్ పక్క సందులో ఉంటుంది విజయవాడలో. అక్కడ తీసుకున్నాను. నాకు బాగా గుర్తు, చాలా పాత చీర అనమాట, బట్ నా ఫేవరెట్ అని జాగ్రత్తగా ఉంచుకున్నా. అండ్ దీనికి వచ్చిన బ్లౌజ్ కాకుండా ఇది డిఫరెంట్ది పేరప్ చేశాను. ఇవాళ బ్లాగ్లో నా ఫ్రిడ్జ్ గురించి మాట్లాడదామని అనుకుంటున్నా. కొత్త ఫ్రిడ్జ్ తీసుకున్నాం కదా, సో ఇది వచ్చేసరికి ఎల్జీ సైడ్ బై సైడ్ డోర్ రెఫ్రిజిరేటర్, న్యూ మోడల్. యాక్చువల్లీ దీని స్పెషాలిటీ ఏంటంటే, ఫస్ట్ నాకు నచ్చింది, ఇక్కడ కనిపించేదంతా కూడా టఫ్ అండ్ గ్లాస్ వచ్చేస్తుంది అండ్ లోపల సన్నగా చెక్స్ వచ్చి గ్లిటర్ వచ్చింది. అది నాకు బాగా నచ్చింది అనమాట. మీకు క్లోజప్లో చూపిస్తా ఇప్పుడు. యాక్చువల్లీ కెమెరాలో కన్నా కూడా బయట బాగా కనిపిస్తుంది మీకు. ఐ థింక్ ఇక్కడ బాగా తెలుస్తుంది కదా, గ్లిటర్ వచ్చింది, సన్నగా లైక్ చెక్స్ కూడా వచ్చేస్తాయి. సో ఇదైతే పేల్ వైట్ కాదు, కొంచెం పర్ల్ కలర్ లాగా వచ్చిందనమాట. ఇక్కడ పవర్ సేవింగ్ గైడ్ ఇచ్చారు కదా, ఇది 3 స్టార్. ప్రెజెంట్ అయితే 5 స్టార్ రావట్లేదంట. మాకు ప్రీవియస్ ఫ్రిడ్జ్ అయితే 5 స్టార్ ఉంది, అది కూడా చూపిస్తాను. 4 స్టార్ ఉంది, అది కూడా చూపిస్తాను. ఫ్రిడ్జ్ కెపాసిటీ వచ్చేసరికి 650 లీటర్స్. అండ్ మెయిన్ మనం ఫ్రిడ్జ్ తీసుకునేటప్పుడు ఒకటి చూసుకోవాలి, విడ్త్ అనమాట. దీని విడ్త్ వచ్చేసరికి 91.3 సెంటీమీటర్స్ అట్లా ఉంది. నేను ఎందుకంటే విడ్త్ అంటున్నాను అని చెప్పి, మామూలుగా ఫ్రిడ్జ్కి అయితే ఇప్పుడు మాడ్యులర్ కిచెన్ అయినా సరే ఇట్లా సెపరేట్ స్పేస్ ఉన్నా ఈ హైట్ ప్రాబ్లం మనకి రాదు, కానీ ఈ విడ్త్ ప్రాబ్లం వస్తుంది. ఇప్పుడు మాకు ఇక్కడ పక్కన పూజ యూనిట్ ఉంది కదా, డోర్స్ ఓపెన్ చేసుకోవడం కష్టం అనుకున్నాం ఫస్ట్ ఈ మోడల్లో. బట్ నేను మెజర్ చేసి చూసుకుంటే నాకు అంత కష్టం అనిపించలేదు. మేము అక్కడ కూర్చొని చదువుకునే బదులు కింద ఇటువైపు కూర్చొని చదువుకుంటాము. సో ఫస్ట్ స్పేస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఈ సైడ్ బై సైడ్ డోర్ రెఫ్రిజిరేటర్స్లో, ఎందుకంటే ఇప్పుడు కొత్తగా వచ్చే మోడల్స్ అన్నీ కూడా చాలా వైడ్గా వస్తున్నాయి. అండ్ లోపల ఎట్లా ఉందో ఇప్పుడు చూపిస్తాను. ఈ ఫ్రిడ్జ్ వచ్చేసరికి ఫ్రీజర్ మొత్తం కూడా కన్వర్టబుల్ అనమాట. ఫస్ట్ రెఫ్రిజిరేటర్ సెక్షన్ చూద్దాము. సో ఇది వచ్చేసరికి ఇది మొత్తం అంతా కూడా రైట్ సైడ్ ఉండేది రెఫ్రిజిరేటర్. ఫ్రీజర్ లాగా అయితే ఈ పార్ట్ని మనం కన్వర్ట్ చేసుకోలేము, కానీ ఈ పార్ట్ ఏదైతే ఉందో అది ఫ్రిడ్జ్ లాగా కన్వర్ట్ చేసుకోగలం అనమాట. సో ఫస్ట్ అయితే రెఫ్రిజిరేటర్ సెక్షన్ చూద్దాం. ఈ గ్లాస్ వచ్చేసరికి ఏమో టఫ్ అండ్ గ్లాస్ వచ్చింది, చాలా హార్డ్గా ఉందన్నమాట. ఎంత వెయిట్ అయినా సరే మోయగలదు అని చెప్పి వాళ్ళు అన్నారు, ఇలాగే కొట్టి చూపించారు కూడా. అండ్ ఇది వచ్చేసరికి వైన్ ర్యాక్. ఇదంతా కూడా మంచి స్పేస్ ఉంది. యాక్చువల్లీ ఇప్పుడు మన ఇండియన్ కిచెన్స్లో మనం పిండిలు స్టోర్ చేసుకుంటాం, మెయిన్లీ సౌత్ ఇండియన్ కిచెన్స్. సో మనకు వచ్చేసరికి ఏంటంటే ఇడ్లీ పిండి, దోశ పిండి, అవన్నీ పెద్ద పెద్ద డబ్బాలు ఉంటాయి కదా, వాటికైతే ఇది యాప్ట్గా అనిపిస్తుంది అనమాట. అంటే ఈ షెల్వింగ్ స్పేస్ ఉంది చూసారా, ఫ్రిడ్జ్ డోర్ ఎక్కువసేపు తెచ్చుంటే ఇది బీప్ చేస్తుంది, సారీ. ఈ షెల్వింగ్ స్పేస్ ఏదైతే ఉందో అది నాకు చాలా నచ్చింది అనమాట. ఎందుకంటే మన ఇండియన్ కిచెన్స్లో ఏవైనా సరే కొంచెం పెద్ద డబ్బాల్లో పెట్టుకుంటూ ఉంటాం, సో పర్ఫెక్ట్గా సరిపోతుంది అనమాట మనకి. ఇది ఎంత వెయిట్ మోయగలదు అనేది వాళ్ళు స్పెసిఫిక్గా అయితే నాకు చెప్పలేదు. ఇప్పుడు ఇదంతా చూసాం కదా, నెక్స్ట్ ఇదంతా కూడా 1 2 3 4 షెల్వింగ్ యూనిట్స్ వచ్చాయి మనకి. కింద మాత్రం 2 పుల్ అవుట్ డ్రావర్స్ వచ్చాయి, అది ఇప్పుడు చూద్దాము. ఈ పుల్ అవుట్ డ్రావర్స్లో వెజిటబుల్స్, ఫ్రూట్స్, డ్రై ఐటమ్స్ ఏమన్నా సరే మనం స్టోర్ చేసుకోవచ్చు. దీని గురించి ఒకటి చెప్తాను. ఇక్కడ మీకు డిజైన్ లాగా కనిపిస్తుంది కదా, మెష్ లాగా. సో ఈ టబ్లో పెట్టిన ఏదైనా వెజిటబుల్స్, ఫ్రూట్స్, వాటి నుంచి కొంచెం మాయిశ్చర్ అనేది బయటకు వస్తూ ఉంటుంది కదా, అది ఇవి అబ్జార్బ్ చేసుకుంటాయంట. దిస్ ఇస్ సమ్ సార్ట్ ఆఫ్ పెయింట్. ఇదేదో పెయింట్ లాగే అనిపిస్తుంది, బట్ ఇది ఎట్లా అబ్జర్వ్ చేసుకుంటుంది అనేది నాకు అర్థం కాలేదు. సో మన సౌత్ ఇండియన్ కిచెన్స్లో మెయిన్ ఉండేది పచ్చళ్ళు. అన్ని పచ్చళ్ళు ఇక్కడ పెట్టేసుకున్నాను. రకరకాల పచ్చళ్ళు అన్నీ మాత్రం కంపల్సరీ ఉంటాయండి. ఇదేమో కొత్తిమీర, పుదీనా డబ్బా, కరివేపాకు పెట్టుకున్నాను. అండ్ నేను ప్రీ కట్ వెజ్జీస్ అవన్నీ కూడా ఇలా స్టోర్ చేసుకుంటాను అనమాట, 8 కంటైనర్స్లో. సో అవి పెట్టేసుకున్నా. అది బీట్రూట్. ఇది వచ్చేసరికి లెఫ్ట్ ఓవర్ కర్రీస్ అనమాట, ఆఫ్టర్నూన్ కుక్ చేసినవి. ఇవన్నీ కూడా స్లోగా ఫిల్ అవుతాయండి. నేనైతే ఇంత ఫ్రిడ్జ్ నాకు వేస్ట్ అనిపించింది, కానీ
చూసారు కదా, ఆల్మోస్ట్ ఫుల్ అయిపోయింది. ఫ్రీజర్ చూపిస్తా, అదైతే అసలు ఇంకా ప్లేసే లేదు. పైన డ్రై ఫ్రూట్స్, బెల్లము ఇంక ఇట్లా పెట్టేసుకున్నాను. నాకైతే ఇది ఒక స్మాల్ ప్యాంట్రీ లాగా అనిపిస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ డోర్ చూపిస్తాను. ఈ పైన అయితే దేవుడికి పెట్టే పువ్వులవన్నీ ఇంకా విడిగా ఒక షెల్ఫ్లో ఉంటుంది అన్నట్టుగా ఇక్కడ పెట్టేసి ఉంచాను. ఇవి ఎక్స్ట్రా ఫ్లవర్స్, ఇందులో కొన్ని ఫ్లవర్స్ ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసరికి జెల్ ప్యాడ్ అనమాట. మన కళ్ళు మండుతున్నప్పుడు చక్కగా పెట్టుకోవచ్చు. ఎప్పుడు ఫ్రిడ్జ్లో ఉంచేస్తాను. నెక్స్ట్ ఇవి డైలీ ఏబీసీ జ్యూస్ చేసుకుంటూ ఉంటా కదా, సో ప్రీ కట్ వెజీస్, క్యారెట్, బీట్రూట్ ఉంది, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా ఇట్లా ఇవన్నీ కూడా కొన్ని మసాలాస్, కొబ్బరి పొడి ఇలాంటివన్నీ కూడా నేను డోర్ సైడ్ పెట్టేశాను. అండ్ మా హస్బెండ్ ఒకటి చెప్పారు, ఎక్కువగా నువ్వు డోర్ మీద వెయిట్ పెట్టకు, ఎందుకంటే నీకు పుల్ చేసుకోవడానికి కొంచెం కష్టంగా ఉంటుంది, కొద్దిగా టైట్గా ఉన్నాయి కొత్త డోర్స్ కదా. సో ఈ కింద అయితే మొత్తం మన శాండ్విచ్కి, నూడిల్స్కి కావాల్సినవన్నీ కూడా సాస్లు ఇక్కడ ఉన్నాయి. సో ఇదన్నమాట ఓవరాల్గా రెఫ్రిజిరేటర్ సెక్షన్. ఇప్పుడు ఇదంతా వచ్చేసరికి మనకి ఫ్రిడ్జ్ అనమాట. ఇదేంటంటే కన్వర్టబుల్ కాదు, ఓన్లీ ఈ సైడే కన్వర్టబుల్ అనమాట. మనం కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఇది వచ్చేసరికి ఫ్రీజర్ సెక్షన్, ఇది ఫ్రిడ్జ్ సెక్షన్ అనమాట. ఇటువైపు ఐస్ పట్టదు కదా, సో ఆ డిఫరెన్స్ అయితే మన అందరికీ తెలుసు. జస్ట్ ఒక క్లారిటీ ఇస్తున్నాను తెలియని వాళ్ళ కోసం అని చెప్పి. నెక్స్ట్ ఇప్పుడు ఫ్రీజర్ సెక్షన్ చూద్దాం. సో ఫ్రీజర్ సెక్షన్ అయితే ఇట్లా ఉంది. ముందు ఇది చెప్తాను. ఇది ఐస్ మేకర్. ఇదైతే చాలా చిన్నది ఇచ్చారు, చూసారు కదా. ఇది జస్ట్ 3 లైన్స్ వచ్చిందనమాట. ఇది నా పాత ఎల్జీ ఫ్రిడ్జ్ది ఐస్ మేకర్. మా మేడ్ ఇంకా తీసుకెళ్ళలేదనమాట, సో ఎక్స్ట్రా ఐస్ ఉంటుందని చెప్పి పెట్టాను. అండ్ ఐస్ని మనం విడిగా ఇందులో కూడా స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు సమ్మర్ కదా, సో అందుకని చెప్పి ఐస్ ఉంచాను. యూజువల్లీ అయితే మేము ఎక్కువగా ఐస్ వాటర్ తాగటము, ఐస్ ఇట్లా చాలా తక్కువ అనమాట ఐస్ యూస్ చేయటము. సో ఇక్కడేమో మన మసాలాస్ అన్నీ ఉన్నాయి, లైక్ చాట్ మసాలా, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, చిల్లీ ఫ్లేక్స్, పన్నీర్ మసాలా ఇలాంటివన్నీ పెట్టేసుకున్నాను. ఇవన్నీ కూడా పిజ్జా, పాస్తా కావాల్సినవి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి ఈ చిన్న చిన్న బాక్సెస్ అన్నీ కూడా మేము చెన్నైలో ఉంటాం కదా, ఆరుష్ అని చెప్పి మాకు దగ్గరలో ఒక గ్రాసరీ స్టోర్ ఉంటుంది, అక్కడ తీసుకున్నా. ధనియా అండ్ గసగసాల పౌడర్, కసూరి మేతి, సో ఇలాంటివన్నీ ఉన్నాయన్నమాట. ఇక్కడ కింద అయితే బటర్ పెట్టుకున్నాను. అండ్ ఇక్కడ 2 పుల్అవుట్ డ్రావర్స్ ఇచ్చారు. ఫస్ట్ ఇందులో చూద్దాము. దోశలోకి, ఇడ్లీలోకి కొబ్బరి చట్నీ చేస్తాం కదా, సో కొబ్బరిని ముక్కలు కట్ చేసి ఇట్లాగా ఒక బ్యాగ్లో పెట్టేసి ఫ్రీజ్ చేసేస్తా. ఫస్ట్ నుంచి ఇది అలవాటు అండి నాకు. సో అవి ఒక 2 బ్యాగ్స్ ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసరికి గ్రీన్ పీస్ అనమాట. సీజనల్గా దొరికే గ్రీన్ పీస్ని నేను వల్చేసి ఒక జిప్ లాక్లో పెట్టేసి స్టోర్ చేసుకుంటాను. అవి మామూలుగా బిర్యానీస్, జీరా రైస్ వాటిలో వేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసరికి మొత్తం అంతా డ్రై సెక్షన్ అనమాట. అంటే డ్రై సెక్షన్ అంటే వాళ్ళు అలా పెట్టుకోమని చెప్పలేదు, జస్ట్ నేను పెట్టుకున్నాను. రవ్వ అండ్ కింద కారం ఉంటుంది, అన్ని రకాల కారాలు ఉన్నాయి, పచ్చికారం, సాంబార్ కారము అవన్నీ ఉన్నాయి. సో అవి ఇవి ఊరమిరపకాయలు బయట ఉంటే పురుగు వచ్చేస్తుంది, సో అందుకని చెప్పి లోపల ఉంచేసాను. సో ఈ 2 కూడా డ్రావర్స్, పుల్అవుట్ డ్రావర్స్ వచ్చేసాయి. ఇది మొత్తం ఫ్రీజర్ సెక్షనే. సో ఇక్కడ కూడా కొన్ని డ్రై ఐటమ్స్ పెట్టాను. ఇది చింత చిగురు ఆవగలు పడతారు మమ్మీ వాళ్ళు, సో ఆ డబ్బా. అండ్ మమ్మీ కోసం చాక్లెట్స్ తీసుకున్నా, లాస్ట్ టైం తీసుకెళ్ళటం మర్చిపోయాను. అండ్ ఈ డబ్బాలు ఏంటి అంటే కొబ్బరి పేస్ట్, తర్వాత నేను బటర్ ఎక్స్ట్రాక్ట్ చేస్తాను కదా, అదే అండి. పాలు కాగబెట్టి పెరుగు చేసి దాని మీద మీగడ కలెక్ట్ చేసి ఆ మీగడని అంతా కూడా ఇలాంటి బాక్సెస్లో ఉంచుతాను. తర్వాత ఇది ఫుల్ అయిన తర్వాత బటర్ చేసేసి మళ్ళీ ఇలా ఒక బాక్స్లో బటర్ స్టోర్ చేస్తాను. ఇదంతా కూడా ఒక ఫుల్ బాక్స్ అయిన తర్వాత అప్పుడు నెయ్యి చేసేసుకుంటాను. సో అట్లాగా ఈ డబ్బాలు కంపల్సరీ నా దగ్గర ఉండాల్సిందే. యాక్చువల్లీ వాళ్ళు ఒకటి చెప్పారు, మీరు స్టీల్ డబ్బాలు అండ్ అల్యూమినియం పెట్టద్దు అని అన్నారు. ఏమో నేనైతే పెట్టేశాను. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసరికి బ్రౌన్ షుగర్, సోయా చంక్స్, వెనకాలేమో మైదా పిండి అండ్
మన పొడిపిండ్లన్నీ ఉంటాయి కదా, జొన్నపిండి, బేసన్, రైస్ ఫ్లవర్ అవన్నీ ఉన్నాయి. సో ఇది వచ్చేసరికి ఫ్రీజర్ సెక్షన్ అనమాట. సో ఇది ఉంది కదా, టోటల్లీ ఇదంతా కూడా ఫ్రీజర్ సెక్షన్. ఇదంతా ఫుల్ కన్వర్టబుల్. మనకి ఫ్రీజర్ వద్దు అని అంటే మనం రెఫ్రిజిరేటర్ కింద మార్చేసుకోవచ్చు, కానీ ఏది కూడా ఇంకా ఐస్ ఫామ్లో అవ్వదన్నమాట. సో అది కన్వర్టబుల్ అంటే. ఇది వచ్చేసరికి వైఫై టెక్నాలజీతో వస్తుంది, AI థింక్ యూ అనమాట. అండ్ వాళ్ళది యాప్ కూడా ఉంది. నెక్స్ట్ ఇది ఎక్స్ప్రెస్ కూల్ కదా, ఎక్స్ప్రెస్ కూల్ అంటే ఇప్పుడు మనకి ఫాస్ట్ కూలింగ్ కావాలి అంటే ఇది ప్రెస్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసరికి ఫ్రిడ్జ్. ఎక్స్ప్రెస్ ఫ్రీజ్ అంటే ఇప్పుడు మనకి ఫ్రీజర్ సెక్షన్ ఉంది కదా, ఫాస్ట్గా కూల్ అవుతుంది. ఇది ఏంటంటే లైక్ ఐస్ క్రీమ్స్ కానీ ఏదైనా ఇంపార్టెంట్వి ఫాస్ట్గా కూల్ అవ్వాలి అంటే ఈ ఆప్షన్స్ యూస్ చేసుకోవచ్చు. ఇది ఒకటి నాకు బాగా నచ్చింది. సేమ్ సింపుల్ అండి. మనకి ఏసీలో మన హై కూల్ అని పెడతాము, లేదా కార్లో మ్యాక్స్ కూల్ ఉంటుంది కదా, సో సేమ్ అవే ఆప్షన్స్ అనమాట ఇవి. నెక్స్ట్ ఫ్రీజర్ కన్వర్టబుల్. ఇప్పుడు ఇది లాంగ్ ప్రెస్ 3 seconds లాంగ్ ప్రెస్ చేశాను అంటే ఈ ఫ్రీజర్ సెక్షన్ మొత్తం కూడా ఫ్రిడ్జ్ కింద కన్వర్ట్ అయిపోతుంది. అంటే అప్పుడు ఇంకా ఐస్ చేసుకోలేను. సో ఇది ఫ్రిడ్జ్ కదా, సో ఇది చూడండి, ఇదంతా కూడా టెంపరేచర్ పెంచుకోవటము తగ్గించుకోవటం అట్లా. లైక్ 3లో ఉంచమని చెప్పారు, నేనేమో 2 పెట్టాను, కొత్తది కదా కొంచెం త్వరగా కూలింగ్ ఉంటుందని. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసరికి ఫ్రీజర్ కూడా మనం ఏంటంటే 18లో పెట్టుకోవచ్చు. సో ఇంత అవసరం లేదండి, 15-16 అవసరంలో 18 చాలు. ఇట్లా ఈ సెట్టింగ్స్లో ఉంచేసాం. సో ఈ సెట్టింగ్స్ కూడా నాకు చాలా కంఫర్టబుల్గా ఉన్నాయి. అండ్ ఇంకా ప్రోస్ అండ్ కాన్స్ విషయానికి వస్తే, టోటల్గా నాకు మన అడ్వాంటేజెస్ విషయానికి వస్తే నాకు ఒకటి LGలో నచ్చేది ఏంటంటే ప్రతిదానికి కూడా డోర్ కూలింగ్ ఇస్తారు. ఈవెన్ నా పాత ఫ్రిడ్జ్కి కూడా చూపిస్తాను, దానికి కూడా డోర్ కూలింగ్ ఉందన్నమాట. ఇది ఒకటి నాకు బాగా నచ్చుతుంది. అండ్ నెక్స్ట్ వీళ్ళ డిజైన్ అదంతా కూడా బాగుంది. శాంసంగ్లో ఇంకా మంచి డిజైన్స్ ఉంటాయి, కానీ నాకు కావాల్సింది అయితే దొరకలేదు. అండ్ ఇవన్నీ కూడా మంచి స్పేషియస్గా అదంతా వచ్చింది, బాగుంది. ఒక డ్రాబ్యాక్ ఏంటి అంటే అమెజాన్లో నేను విన్నది, లైక్ ఫ్రిడ్జ్ సెక్షన్ అదంతా కూడా ఒక్కొక్కసారి కూల్ అవ్వట్లేదంట. మేబీ అది పీస్ట్ ఎఫెక్ట్ అయి ఉండొచ్చు, ఇంకా దానికైతే మనం ఏం చేయలేం కదా. ప్రస్తుతానికైతే నాది బాగానే వర్క్ చేస్తుంది. సో ఒక 2 months 3 months తర్వాత కూడా నేను నా బ్లాగ్స్లో షేర్ చేస్తాను ఫ్రిడ్జ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అని. నా పాత ఫ్రిడ్జ్ అనమాట. నేను డోర్ కూలింగ్ ఆప్షన్ చెప్తాను అన్నాను కదా, ఐ డోంట్ నో ఇది వేరే వాటికి ఉందా లేదా నాకు తెలీదు. ఇది చూసారు కదా, ఇది చాలా పాత ఫ్రిడ్జ్, 7 years బ్యాక్, అంటే మేము చెన్నై వచ్చిన కొత్తలో తీసుకున్నాము. సో ఈ ఆప్షన్ అవైలబుల్ ఉంది. అప్పట్లో అయితే చాలా వరకు ఈ టైప్ ఫ్రిడ్జ్లే ఉండేవి. అండ్ స్టీల్ బాగా ఫ్యాషన్ అనమాట ఆ రోజుల్లో నేను తీసుకున్నప్పుడు. బట్ ఇప్పుడు ఏంటంటే నాకు కొంచెం బోర్ కొట్టేసింది స్టీల్, సో అందుకని చెప్పి నేను వైట్ తీసుకున్నా. దట్టు గ్లిటర్ వచ్చింది కదా, బాగుంది. సో ఇది వచ్చేసరికి మా మేడ్కి అమ్మేశాను. తను శనివారం తీసుకెళ్తుంది అనమాట. చక్కగా నీట్గా తనే క్లీన్ చేసేసింది. మధ్యాహ్నం క్లీన్ చేయించేసాను కదా, సో అనవసరంగా పవర్ కన్జ్యూమ్ అవుతుందని ప్లగ్ తీసేసి అలా డోర్స్ ఓపెన్ చేసి ఉంచాము. ఎప్పుడైనా మనం ఫ్రిడ్జ్ యూజ్ చేయటం లేదు, స్విచ్ ఆఫ్ చేసాము అంటే ఇలా తీసి ఉంచాలి, లేదంటే చాలా ఈజీగా బూజ్ వచ్చేస్తుందంట. నాకు ఇంకొక చిన్న విషయం నచ్చలేదు ఇక్కడ, నేను చెప్తాను. ఇప్పుడు ఇదంతా కూడా ఫుల్గా క్లోజ్డ్ ఉంటుంది. ఇప్పుడు మనకి వేరే ఫ్రిడ్జ్లో లాగా వెనక కొన్ని కనిపించటము, లైక్ చక్కగా ఎయిర్ సర్క్యులేషన్ జరగటం అట్లా దీనిలో లేదు. అంటే 2 sides కూడా చిన్న చిన్న వెంట్స్ ఉన్నాయండి, బట్ స్టిల్ వెనకంతా కూడా క్లోజ్డ్గా ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే క్లోజ్డ్గా ఉండటం వలన కంప్రెషర్ చుట్టూ ఫ్రీక్వెంట్గా క్లీన్ చేయించాలి. ఫ్రీక్వెంట్గా అంటే ఇయర్లీ 3 times సర్వీస్ చేయించాలి. సో ఒక్కొక్కసారి సర్వీసింగ్ వచ్చేసరికి ఐ థింక్ వారంటీలో ఉన్నప్పుడు ఫ్రీగా చేస్తారు, అండ్ లేటర్ some 1180 rupees అని చెప్పారు. సో ఏ చిన్న కంప్లైంట్ అయినా సరే వాళ్ళని పిలిచినప్పుడు అంత ఛార్జ్ చేస్తారు అని చెప్పి నాకు అర్థమైంది అతను చెప్పిన దాని ప్రకారం. ఇదైతే మనకి షోరూంలో చెప్పరు అనమాట. సో రిపేర్ చేసిన తర్వాత అంటే ప్రాబ్లం ఉంది రెక్టిఫై చేశాక అంత ఛార్జ్ చేస్తారా, లేదంటే అసలు వాళ్ళు వచ్చి చూసినందుకు అంత ఛార్జ్ చేస్తారా అనేది నాకు కూడా ఖచ్చితంగా తెలీదు. సో అదొకటైతే నాకు నచ్చలేదు. అండ్ కంపల్సరీ 3 times అనేది మనం చేయించాలంట. అండ్ ఫ్రిడ్జెస్ లైక్ లైఫ్ టైం మనం యూజ్ చేస్తూనే ఉంటాము. మేబీ కొంతమంది ఏంటంటే సరిగ్గా కూల్ అవ్వట్లేదు అలా ప్రాబ్లమ్స్ చెప్తున్నారు కదా,
ఈ సరిగ్గా క్లీన్ చేయించకపోవటం వల్లనేమని చెప్పి నేను అనుకున్నాను. అండ్ వాల్కి దీనికి వచ్చేసరికి 1 feet డిస్టెన్స్ మెయింటైన్ చేయమన్నారు. నాకు వచ్చిన ఇంకొక డౌట్ ఏంటంటే, ఇప్పుడు కొంతమందికి మాడ్యులర్ కిచెన్స్ ఉంటాయి. సో క్లోజ్డ్ స్పేస్లో లైక్ రెఫ్రిజిరేటర్ని పుష్ చేసేస్తారు లోపలికి, చుట్టూ కూడా ఎయిర్ సర్క్యులేషన్ ఉండదు కదా. మరి అలాంటి టైంలో ఇలాంటి ఫ్రిడ్జ్లు ఎలా వర్క్ చేస్తున్నాయి అనేది నాకు అదొక క్వశ్చన్ ఉంది. సో మీరు ఎవరైనా అట్లా వాడుతున్నారు అంటే వెనక ఏదైనా వెంటిలేషన్ ఉందా, సో మీకు ఎట్లా ఉంది, ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చాయా అనేది డెఫినెట్గా నాకు చెప్పండి. అండ్ కూల్ అవ్వకపోవడానికి మేబీ ఆ మాడ్యులర్ కిచెన్స్ కూడా రీజన్ అయి ఉండొచ్చు. ఇవన్నీ కూడా నేను ఎందుకంటే ఇంత డీటెయిల్గా నేను చెప్తున్నాను, మన సబ్స్క్రైబర్స్ కొంతమంది పర్చేస్ చేసుకుందామని చెప్పి అనుకుంటున్నారు. నాకు ఆల్మోస్ట్ 3-4 మెంబర్స్ కామెంట్ చేశారు, మేము తీసుకుందాం అనుకుంటున్నాము, సో మీరు కొంచెం ఏదైనా ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి, అసలు ఈ ఫ్రిడ్జ్ ఎంత పడింది ఏంటి అనేది. సారీ అండి, నేను అసలు కాస్ట్ చెప్పడం మర్చిపోయాను. సో దీని ప్రైస్ వచ్చేసరికి ఎంఆర్పి అయితే 1,30,000 అని చెప్తారు. అండ్ అక్కడ నుంచి ప్రైస్ రెడ్యూస్ చేసుకుంటూ వెళ్తారు కదా. సో స్టోర్ వచ్చేసరికి వాళ్ళు మనం బార్గెన్ చేయగానే 1,05,000 అని చెప్తారు. ఆ తర్వాత వెంటనే మళ్ళీ 98-96కి దిగుతున్నారు. సో నేను ఒక చోట అడిగితే వాళ్ళు 98,000 చెప్పారు. అండ్ నేను ఇది వచ్చేసరికి పూర్వికాలో పర్చేస్ చేశాను. పూర్విక వచ్చేసరికి ఎయిర్పోర్ట్ రోడ్ వలసర్వాకం దగ్గర ఉంది. మేము చెన్నైలో ఉంటాం కదా, సో ఎయిర్పోర్ట్ రోడ్ మీద ఉంది. కొత్తగా ఓపెన్ చేశారు ఆ స్టోర్. సో నేను ఏంటంటే ఇట్లా 2-3 చోట్లకి వెళ్ళొచ్చాను, నాకు ఈ ప్రైస్కి ఇస్తా అన్నారు. మీరు ఇంకా నాకు బెటర్ ప్రైస్కి ఇస్తే నేను తీసుకుంటాను, ఇవాళే పర్చేస్ చేసేస్తాను ఫుల్ పేమెంట్ అని చెప్పి నేను అన్నాను. సో అందుకని చెప్పి వాళ్ళు నాకు బాగానే తగ్గించారు, 96,000కి ఇచ్చారు. కానీ 96 తోటి అవ్వలేదు, ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ మేమే పే చేసుకోవాలి. అండ్ ఆన్ టాప్ ఆఫ్ దట్ ఇంకొక మెయిన్ థింగ్ నేను చెప్పాలి అనుకుంది ఏంటంటే ట్రాన్స్పోర్టేషన్. ఇది తీసుకురావడము అపార్ట్మెంట్ వరకు కూడా చాలా ఈజీ. గ్రౌండ్ ఫ్లోర్ అయితే అసలు ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు మనకి ఇల్లు ఎంట్రన్స్, హౌస్ ఎంట్రన్స్ ఉంటుంది కదా, సో అందులో అయితే బాగానే ఫిట్ అవుతుంది, ప్రాబ్లం ఉండదు. బట్ మనం అపార్ట్మెంట్ గేట్ దగ్గర నుంచి ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ అలా తీసుకురావాలంటేనే చాలా ఆలోచించాలి. స్టెప్స్ కనుక బాగా వైడ్గా ఉన్నాయనుకోండి కొంచెం తీసుకురాగలరు. నారో స్టెప్స్, మాకున్నట్టు నారో స్టెప్స్ ఉన్నాయనుకోండి కొద్దిగా కష్టమే. ఇక్కడ ఏంటంటే చాలా వరకు కూడా మేముండే ఏరియాలో చిన్న బిల్డింగ్సే ఉన్నాయి. అపార్ట్మెంట్స్ వచ్చేసరికి లైక్ 10 ఫ్లాట్స్, ఒక 15 ఫ్లాట్స్ అట్లా ఉంటాయి. అండ్ స్టేర్ కేసెస్ కూడా చాలా నారోగా ఉంటాయి. సో స్టేర్ కేసెస్ మీద తీసుకురావడం కొంచెం కష్టం. నెక్స్ట్ ఆప్షన్ ఏంటి మనకి, సర్వీస్ లిఫ్ట్ లేదా మామూలుగా మనం యూజ్ చేసుకునే లిఫ్ట్. మేము యూజ్ చేసే లిఫ్ట్ ఏంటంటే అది కూడా నారోగానే ఉంది, బేసిక్ లిఫ్ట్ అనమాట. సో చాలా ప్రాబ్లం అయింది. బాక్స్ ఓపెన్ చేసేసి ఇంకా తర్వాత లిఫ్ట్ దగ్గర పైన సమ్ లాక్ ఉంది, అది కూడా ఓపెన్ చేసి తర్వాత ఫ్రిడ్జ్ని లోపల పెట్టి మళ్ళీ ఫిక్స్ చేసి చాలా కష్టమైంది అనమాట మాకు తీసుకురావడం. యా వి నో దిస్, లైక్ కష్టంగా ఉంటుంది ట్రాన్స్పోర్టేషన్ అని. బట్ ఈ స్టోర్ వాళ్ళు ఏం చెప్పారంటే చెన్నైలో ఇది చాలా కామన్ ప్రాబ్లము, మేము డెలివర్ చేస్తున్నాము, మీకు ఇబ్బంది ఉండదు. ఒకవేళ మీకు ఇంట్లో తీసుకురావడం కష్టమైతే ఇక్కడ డోర్స్ అవి కూడా మేము డిస్మాంటిల్ చేసి టెక్నీషియన్ చేత డిస్మాంటిల్ చేయించి మేము ఇంట్లోకి తీసుకొస్తాము, ఆ తర్వాత మళ్ళీ డోర్స్ ఫిక్స్ చేయించేస్తాము అని చెప్పి అన్నారు. సో చాలా ఆప్షన్స్ అయితే మనకు ఉన్నాయి. అది కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలన్నమాట, ఇట్లా వైడ్గా ఉన్నాయి పర్చేస్ చేసే టైంలో. సో ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు లిఫ్ట్ దగ్గరికి వచ్చేసరికి హైట్ పెద్ద ప్రాబ్లం అనిపించింది మనకి, విడ్త్ అనేది ఒక ప్రాబ్లం అనమాట. ఏదైనా సరే ఈవెన్ స్టేర్స్ దగ్గరికి వచ్చినా మనం ఇప్పుడు స్టేర్స్ ఎక్కి మళ్ళీ తిరగాలి కదా, సో ఆ టర్నింగ్ దగ్గర ప్రాబ్లం వస్తుంది. నారో స్టేర్ కేసెస్ కదా, సో కొంచెం ఆలోచించాలి. అదొక డిసడ్వాంటేజ్ అండి ఈ సైడ్ బై సైడ్ డోర్ రెఫ్రిజిరేటర్స్తో, ఓన్లీ దీంతోనే కాదు. అండ్ నెక్స్ట్ ఇంకా ఏం పాయింట్స్ నేను కవర్ చేయాలి నాకైతే గుర్తు రావట్లా, ఎందుకంటే ఇలాంటి డెమోస్ ఎప్పుడు నేను ఇవ్వలేదు, ఇది ఫస్ట్ టైం అనమాట నేను ఇట్లా రెఫ్రిజిరేటర్స్ గురించి చెప్పడం. ఐ మీన్ లైక్ ఒక కంప్లీట్ ఒక అప్లయన్స్ గురించి చెప్పడం నేను ఇదే ఫస్ట్ టైం. నా ఓవెన్ గురించి చెప్పాను కానీ అది చాలా సింపుల్ అండి, అది పెద్ద ఇదేం కాదు. సో ఇంకా నేను ఏదైనా పాయింట్స్ మిస్ అయితే డెఫినెట్గా కామెంట్ సెక్షన్లో అడగండి, నాకు తెలిసినంత వరకు నేను ఆన్సర్ చేయగలుగుతాను. దీని పవర్ విషయానికి వస్తే అది కూడా చెప్తాను. కంప్రెషర్ మనం సర్వీస్ చేయించాలి అని చెప్పాను కదా, సో బాగా మెయింటైన్ చేసుకుంటే 22 యూనిట్స్ పర్ మంత్ మినిమం అట్లా పవర్ అయితే మనకి దీనికి పడుతుంది.
ఒకవేళ కంప్రెషర్ కనుక బాగా దాని చుట్టూ అంతా గంక్ పట్టేసేసి అది సర్వీస్ చేయించకపోతే పవర్ ఎక్కువ కన్స్యూమ్ అవుతుందంట. సో అదేంటంటే లైక్ 50 యూనిట్స్ పైన వెళ్ళిపోతుంది మీకు పర్ మంత్ అని చెప్పన్నారు. ఎందుకు ఇలాంటి అప్లయన్సెస్ తయారు చేస్తారో తెలియటల్లా. ఇవన్నీ కూడా షోరూంలో మనకు చెప్పరండి. సడన్గా కొనేసిన తర్వాత ఎల్జీ వీళ్ళు టెక్నీషియన్స్ ఉంటారు కదా, వాళ్ళు వచ్చి ఇలాంటివన్నీ చెప్పేసేసి భయపెట్టేస్తూ ఉంటారు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే నాకైతే మూడ్ ఆఫ్ అయిపోయింది అనమాట ఆ రోజు. దీనికి ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయా, అవసరమా అసలు అని చెప్పి. నాకైతే పక్కనే ఆ ఫ్రిడ్జ్ ఉంది కదా, అసలు అది ఎంత హ్యాపీగా ఉన్న దాంతో అని అనిపించింది. నేను ఫస్ట్ చూసిన మోడల్ అయితే అసలు ఇది కాదు, దీనికన్నా కూడా చిన్నది, 85 సెంటీమీటర్స్ వైడ్ ఉంది అది. సో అది ఎందుకు తీసుకోలేదంటే డిస్కంటిన్యూడ్ మోడల్ అని నేను ఆల్రెడీ ముందు బ్లాగ్లో షేర్ చేశాను కదా. అది ఎంత బాగుందంటే నేను చెప్తాను. పైన అంతా కూడా ఒకటే కంపార్ట్మెంట్, కింద 2 కంపార్ట్మెంట్స్ వస్తాయి. కింద 2 ఫ్రీజర్స్, సెపరేట్ డోర్స్ వస్తాయి. పైన కూడా సెపరేట్ డోర్స్ వస్తాయి, కానీ మొత్తం అంతా సెక్షన్ ఒకటే అనమాట. పైన ఫ్రిడ్జ్, కింద ఫ్రీజర్స్ వచ్చాయి. దాన్ని ఫ్రెంచ్ స్టైల్ డోర్స్ అంటారు. అదైతే నాకు బాగా నచ్చింది. ఇదంతా ఒకటే స్పేస్, వైడ్గా ఉంటుంది మనకి. సో ఒక డోర్ ఓపెన్ చేసినా సరే మొత్తం తీసుకోవచ్చు. ఈ సైడ్ బై సైడ్ రెఫ్రిజిరేటర్స్తో ఏంటంటే ఇది ఫ్రిడ్జ్ సెక్షన్ కానీ ఫ్రీజర్ సెక్షన్ కానీ ఏదైనా యూజ్ చేయాలి అంటే ఫుల్గా తీయాలి. మమ్మీ వాళ్ళు అయితే దీనికి బీరువా ఫ్రిడ్జ్ అని చెప్పి పేరు పెట్టారనమాట. అంటే సైడ్ బై సైడ్ డోర్ అని అనకుండా వాళ్ళకి సైడ్ డోర్ అంటే పాత ఫ్రిడ్జ్లే వచ్చేస్తాయి. సో సైడ్ బై సైడ్ డోర్ అనుకుంటే బీరువా ఫ్రిడ్జ్లు అని అంటున్నారు వీటిని. అదనమాట. నాకైతే ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ ద పర్చేస్. అండ్ ఇది ఎందుకు కొన్నాను అనేది నేను ఇప్పుడు చెప్తాను. ఫస్ట్ థింగ్, నాకు ఫ్రిడ్జ్ పట్టట్లేదు అండ్ దిస్ ఇస్ మై బర్త్డే గిఫ్ట్. నా జూలై 18th నా బర్త్డే ఉంది. సో మా హస్బెండ్ ఏంటంటే ముందు అడిగారు, నీకు ఏం కావాలి నీ బర్త్డేకి అని చెప్పి అడిగారు. ఎప్పుడు కూడా అంతే అడుగుతారు. సర్ప్రైజ్ ఇస్తే ఏంటంటే నాకు తొందరగా అన్నీ నచ్చవన్నమాట, అందుకని చెప్పి. సో అయితే నేను ఆలోచించి చెప్తాను అని అన్నాను. ఇంక ఈ లోపు ఏమైందంటే ఈ ఫ్రిడ్జ్ మార్చాలి అనే థాట్ వచ్చింది. ఇంకా నేనేమో ఇది ఎటు మనం ఎక్కువ పెట్టి తీసుకుంటున్నాం కదా, నాకు ఫ్రిడ్జ్ కొని ఇచ్చేసేయండి అని చెప్పాను. సో దిస్ మై బర్త్డే గిఫ్ట్. సో రేపటి నుంచి బ్లాగ్స్లో ఇంకా నా ఫ్రిడ్జ్ తోటి మిమ్మల్ని విసిగిచ్చేస్తానేమో. ఎప్పుడు కూడా ఫ్రిడ్జ్ టూర్ అని అందరూ అడుగుతూ ఉంటారు. ఇంకా ఫైనల్గా ఇప్పుడు నా ఫ్రిడ్జ్ ఎలా ఉంటుందో చూపించా కదా. నిజంగా అండి ఆ ఫ్రిడ్జ్లో చూపించాలి అని అంటే చాలా కంజెస్టెడ్గా ఉండేది, కష్టంగా ఉండేది కూడా నేను ఏదైనా తీయాలి అని అంటే. సో అందుకని చెప్పి ఇంక ఇది పర్చేస్ చేసా. ఇప్పుడేమో చాలా స్పేస్ ఎక్కువ అయ్యి ఏమేమి పెట్టుకోవాలో అర్థం కావట్లేదు. సో ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, కమెంట్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యర్ టైం.